ఓం శాంతి. బాబా వ్యక్తిత్వము ఒక అద్దము వంటిది. బాబా వ్యక్తిత్వం యొక్క అనేక ప్రతిబింబాలను తెలిపేందుకు లేదా దర్శించుటకు ప్రారంభిస్తే రాసేందుకు కాగితాలు, పెన్నులు కూడా చాలవు. కానీ ఈ విషయంలో ఒక మాట చెప్పకుండా ఉండలేను. సాకారంలో ఉంటున్న బాబా ఒక ఆత్మిక దర్పణము వంటి కర్తవ్యము చేసేవారు. ఇది స్పష్టము చేసేందుకు మరొక చిత్రాన్ని ఉదాహరణగా చెప్తాను. ఈ రోజుల్లో ఎలాంటి చిత్రాలను తయారు చేస్తున్నారంటే అవి దర్పణంలోనే పొదగబడి ఉంటాయి. దర్పణం మధ్యలో చిత్రం ఉంటుంది. చూసేవారు దాని చుట్టుపక్కల సమీపంగా ఉన్న జాగాలో తమ ముఖాన్ని చూసుకోవచ్చు. కానీ ఇక్కడ సమీపంగా ఉన్న జాగాలో చూసుకునే మాటేమీ లేదు. ఇక్కడ బాబా ముందు కూర్చున్న వ్యక్తి బాబా చిత్రాన్ని చూస్తూ చూస్తూ తన ముఖాన్ని మరియు వ్యక్తిత్వాన్ని చూసుకుంటూ ఉంటాడు. నీ పైన ఎంత పుణ్యం ఉందో, ఎంత పాపం ఉందో చూసుకో. దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో. ఇలాంటి స్వచ్ఛమైన, నిర్మలమైన ఆత్మిక దర్పణం వలె బాబా వ్యక్తిత్వము ఉండేది. బాబా ముందు కూర్చున్న వారికి తాము స్వయానికి ఒక ఆత్మిక థర్మామీటర్ను పెట్టుకున్నట్లు లేదా స్వయాన్ని తెలుసుకునే విధంగా వారి ఎక్స్రే తీసినట్లు అనుభవం అయ్యేది. ఈ రోజుల్లో ఎలాంటి మిషనరీ ఉందంటే వాటి సంపర్కంలోకి వస్తూనే రక్తపోటు, నాడి యొక్క వేగము, శ్వాస వేగము, గుండె యొక్క వేగము, మెదడులోని తరంగాలు మొదలైనవన్నీ ఒకేసారి వారి ఎదురుగా వచ్చేస్తాయి. దీని ద్వారా వారి శరీరంలోని ఏ అవయవము సరిగ్గా లేదో ఆ చిట్టాను వారు స్వయమే అర్థం చేసుకోగలరు. కానీ మనుషుల మనస్సు యొక్క పొరల కంటే కింద, ఇంకా ఆ పొరల కంటే కూడా కింద దాగి ఉన్న భావాలు వారి ముందుకు వచ్చేసే మిషన్ ఏదీ కూడా లేదు. కానీ సత్యంగా బాబా యొక్క వ్యక్తిత్వము ఇలాంటి ఆత్మిక కంప్యూటర్ వలె ఉండేది. మీరు బాబా ముందుకు వెళ్తూనే మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, రిపోర్టులు అన్నీ మీకు ఆ సమయంలోనే లభిస్తాయి. బ్రహ్మా బాబా తన భగీరథ పురుషార్థానికి ఫలస్వరూపంగా స్వయంలో అన్ని గుణాలని స్వంతం చేసుకున్నారు. వారు ఇతరుల కొరకు ఏం చేశారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ అలా కాదు, వారు ఇతరుల కోసం చేయనిదేముంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని మనం అనాలి. నేరుగా మరియు సంక్షిప్తమైన సమాధానం ఏమంటే వారు అన్నీ చేశారు. వారు తమ సంపర్కంలోనికి వచ్చేవారికి తమ చందన సమాన జీవితం యొక్క సుగంధమునిచ్చారు. వారిని రాయి నుండి పారసంగా చేసేశారు. వారు స్వయం మహోన్నతము మరియు గొప్ప మనసు గలవారిగా ఉండనే ఉన్నారు. కానీ ఎవరైతే వారి సంపర్కంలోకి వచ్చారో వారు కూడా ఏదో ఒక మహానతను తీసుకోకుండా అక్కడ నుండి ఖాళీ చేతులతో వెళ్ళలేదు. బహుశా ఆ సమయంలో ఏం తీసుకొని వెళ్తున్నామని వారికి తెలియకపోయినా త్వరలోనే వారికి బాబా మాట్లాడుతూనే ఏదో అమూల్యమైన రహస్యాన్ని ఇచ్చేశారని తెలిసిపోయేది. ఏదైనా నవ్వుకునే సందర్భమైనా, స్థూల సేవకు సంబంధించినదైనా లేదా వాకింగ్ చేసే సమయమైనా బాబా ఆ సందర్భాలన్నింటినీ ఉపయోగించుకొని తమ సంపర్కంలోనికి వచ్చేవారికి లాభాన్ని కలుగజేశారు. దానితో పాటు నియమాన్ని కూడా తెలియచేశారు. ఉదాహరణకి, ఒకసారి బాబాతో కలిసి కొంతమంది పిల్లలు వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు
తుఫాను వలె వేగంగా వీస్తూ కొన్ని దుమ్ముతో కూడుకున్న గాలి విసుర్లు ఒకదాని తర్వాత ఒకటి అందరిపైన దాడి చేశాయి. అప్పుడు బాబా చిరునవ్వుతూ, చూడండి పిల్లలు, మాయ యొక్క తుఫాను ఎలా వస్తుందంటే అది చాలా మంది పిల్లల కనులలో దుమ్ము వేసేస్తుంది. ఇప్పుడు కూడా గమనించండి, మీ ముఖము బాబా వైపు ఉంటే మీ కనులలో దుమ్ము పడి ఉండదు. బాబా ఈ మాట ఎందుకు చెప్పారంటే, దుమ్ముతో కూడుకున్న గాలి విసుర్లు ముందు వైపు నుండి వచ్చాయి కనుక పిల్లలు ఒకవేళ తమ ముఖాలను వెనుక వస్తున్న బాబా వైపుకి తిప్పి ఉంటే దుమ్ము వచ్చే వైపుకి వారి వీపు ఉంటుంది. దాని వలన వారు రక్షింపబడతారు. ఈ విధంగా ఒక చిన్న వృత్తాంతానికి కూడా బాబా జ్ఞానము యొక్క రంగునిచ్చి పిల్లల వృత్తిని, స్థితిని మంచిగా ఉంచుకునే నియమాన్ని తెలిపి పిల్లలకి లాభాన్ని చేకూర్చారు మరియు అందరినీ నవ్వించారు కూడా. ఇదే విధంగా మరొక లౌకిక వృత్తాంతాన్ని కూడా ఇక్కడ తెలపడం బాగుంటుంది. మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది పిల్లలు క్లాసు తరువాత ఒక చోట కూర్చొని కూరగాయలు తరుగుతున్నారు. ఆబూ రోడ్డు నుండి కొన్ని గంటలలో టిండాలు, యాపిల్ పొట్లకాయలు వచ్చాయి. తరిగేవారు తమకు తెలివి అనుసారంగా పచ్చివి, పండువి వేరు చేసి తరగడం ప్రారంభించారు. ఇంతలో బాబా కూడా అక్కడకు వచ్చి ఒక చిన్న స్టూలుపై కూర్చున్నారు. టిండాలను అలా వేరువేరుగా ఎందుకు ఉంచారని వారిని అడిగారు. కూరగాయలు తరిగే వారిలో ఒక సోదరి వేరువేరుగా ఉన్న గంపల వైపు చూపిస్తూ, బాబా, ఈ గంపలో పచ్చివి, ఈ గంపలో పండువి ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు బాబా, ఆ గంపలను నా వైపుకి తీసుకోరండి, నేను పచ్చి టిండాల నుండి కొన్ని పండినవి, పండిన టిండాల నుండి కొన్ని పచ్చివి వెలికి తీస్తాను అని అన్నారు. బాబా తన చేతులతో పచ్చి టిండాల నుండి కొన్నింటిని బయటికి తీశారు. వాటిని కోసి చూస్తే అవి పండువి. అలాగే పండిన వాటి నుండి కొన్ని పచ్చి టిండాలను తీశారు. ఈ క్రియాకలాపము తరువాత బాబా ఇలా చెప్పారు, కొంతమంది పిల్లలు వారి సెంటర్ల నుండి కొంతమంది విద్యార్థులను తీసుకొనొచ్చి, వీరు జ్ఞానంలో ఇంకా కచ్చాగా ఉన్నారు, పలానా వారు జ్ఞానంలో పక్కాగా ఉన్నారని చెప్తారు. కానీ వారిలో నుండి కూడా బాబా ఎవరైతే పక్కా అని చెప్పారో వారిలో కొంతమంది కచ్చాగా ఉన్నారని, ఎవరినైతే కచ్చాగా ఉన్నారని చెప్పారో వారిలో కొంతమంది పక్కాగా ఉన్నారని బాబా తెలుసుకునేవారు. ఈ విధంగా బాబా నవ్వుతూనే మాట్లాడుతూనే పని చేస్తూనే కొన్ని రహస్యాలు చెప్పేశారు. అంతేకాక పరిశీలన శక్తిని పెంచుకోవాలనే ప్రేరణ కూడా ఇచ్చేశారు. అచ్చా, ఓం శాంతి.